దేవునికి స్తోత్రములు. ఈ లైన్లో ఉన్న ఆడవారు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మగవారు చెప్పండి, ఎవరు గట్టిగా చెప్తారు? ఈ ఎదురు ఉన్న వాళ్ళు చెప్పండి. మొత్తం అందరూ చెప్పండి గట్టిగా. ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా, మరి గట్టిగా. దేవుని స్తోత్రములు. నేను మీ గ్రామం కొన్ని సంవత్సరాల బట్టి నుంచి వస్తున్నాను. సుమారు ఎన్ని సంవత్సరాలు బట్టి నుంచి అయ్యా? ఎన్ని సంవత్సరాలు బట్టి నుంచి వస్తున్నాను? మీకు ఊరు 35 సంవత్సరాల బట్టి నుంచి వస్తున్నానంటే ఇక్కడికి. మీరందరూ నా పిల్లలే. దేవునికి స్తోత్రములు. నిన్నే నాకు 84 సంవత్సరాల ఆయుష్కాలం వచ్చింది. నిన్న మా చర్చిలో పెద్ద మీటింగ్ జరిగింది నా గురించి. నాన్నగారికి మీరు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు. 14 సంవత్సరముల వయసు నుంచి 84 సంవత్సరముల వయసు వరకు అనేక పట్టణములు, అనేక గ్రామములకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాను ఈ రోజు వరకు. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు నాది? 85 సంవత్సరాల నుంచి, నా 14 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. మా సంఘ బిడ్డల్లో 2-3 పెద్దవారు మీరు ఏ ఊరు వెళ్ళవద్దండి అన్నారు. సంఘాన్ని చూసుకోండి అంతే, మీరు ఇంకెక్కడికి వెళ్ళవలసిన పని లేదు అని చెప్తాం జరిగింది. అయినా సరే మరి సంఘము మీ ఇక్కడ అసలు పునాది నాదే కనుక నన్ను బట్టే ఇక్కడ దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఇంటూరు గోపాలం గారి ఇంటి మీదే సాతానుడు రాళ్ళు వేస్తే తెల్లారితప్పటికి ట్రాక్టర్ రాళ్ళు, రాత్రులు ఎత్తి మీద పళ్ళు లేకపోతే సేటలు పెట్టుకుని కూండువారట. అట్టి సమయంలో నన్ను తీసుకుని వచ్చారు. ఆ రాళ్ళు వేసిన దెయ్యాన్ని రప్పించాను. ఇంకా వేయకోకుండా ఉంటావా, వెళ్ళిపోతావా అని అడిగినప్పుడు ఆ రోజుని సుమారు 15-20 మందో 30 మందో ఉన్నారు. వెళ్ళిపోతానండి బాబు, మీకు దండం, నన్నేం చెయ్యొద్దంది. వెళ్ళిపోయింది. ఆ రోజునే 10 సెంట్ల స్థలం గోపాలం గారు ఇచ్చేశారు చర్చికి. ఆ రాత్రి అప్పుడే చర్చి కడతం జరిగింది, దీని శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి ఆరాధన జరుగుతుంది కనుక మీరందరూ ఆరాధనకి రండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను సర్వసాధారణంగా చాలామంది ఆ ప్రాంతాల్లో దెయ్యాల వెంకటరత్నం గారు వస్తున్నారు బాబు అని చెప్పుకుంటారు. సభ పెట్టినప్పుడు ఇంతమంది కాదు, ఇలాంటి మంది 4 జట్టులు ఉంటారన్నమాట, వేళ్ళలో వస్తారు. మీరు ఇక్కడ చాలా తక్కువ. ఇక్కడ చేశాడు కదా ఒక అద్భుతం. మొయ్యారులో కూడా బొప్పర్తిపాడులో కూడా చేశాడు అద్భుతం. అక్కడ 2 దెయ్యాలు వెంటనే గుడి కట్టారు. అక్కడ ఎక్కడ ఒక దెయ్యమే వెంటనే స్థలం ఇస్తాం, చర్చి కడతాం జరిగింది, ఆరాధన జరుగుతుంది. అందుకే ఈ సభలు ఇలాగ జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వారు 4 బ్రతికారు. మొదటగా చనిపోయిన వారు. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు నా దేవుడు, నిజమైన దేవుడు నా దేవుడు. మీరందరూ అట్టి దేవుడిని నమ్ముకొని పరలోకం కొరకు సిద్ధపడాలి. పరలోకము నికరం, ఇది నికరము కాదు. మనం కొద్ది రోజులే ఉంటాం, వెళ్ళిపోతాం. పరలోక రాజ్యం నిజమైనది, మహానందముతో కూడింది.
4 రెక్కలు 6 రెక్కలు గల దేవదూతలు ఉంటారు పరలోక రాజ్యంలో. పాటలు, నిత్యమహానందమే. నన్ను దేవుడు 14వ సంవత్సరంలోనే పరలోకానికి తీసుకుని వెళ్ళి ఆ రాజ్యం అంతా చూపించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు ఇలాగ సువార్త అనేక ప్రాంతాలకు పిలుస్తారు, వెళ్ళి సువార్తలు ప్రకటిస్తాను. ఈ రాత్రి మీ మధ్యకు వచ్చి మాట్లాడటకు దేవుడు కృప చూపాడు. ప్రతి సంవత్సరం వస్తున్నాను, మరి ఈ సంవత్సరం కూడా వచ్చాను. నేను నా భార్య కూడా వస్తున్నాం. ఇందా ప్రార్థన చేసిన ఆవిడే నా భార్య. గనుక దేవుని వాక్యము కొరకు మనం పరిగెత్తాలి. దేవుని రాజ్యము నిజం, ఈ లోకము నిజము కాదు. తాతలు ఎందరో వెళ్ళిపోయారు, పుట్టారు, పెరిగారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కనుక్కున్నారు, వెళ్ళిపోయారు. మనమును వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళాలి అన్న దాని కొరకే ఈ సభలో. పరలోకానికి వెళ్ళాలి. పరలోకం అనగదుగా కనబడుతున్న దాని పైన ఉంది. నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళి చూపించి 14వ సంవత్సరంలో చనిపోయాను అనుకున్నారు. కొన్ని దినముల వరకు మరలా భూమి మీదకి తీసుకురాలేదు దేవుడు. పరలోకంలోనే ఉండు ఆపు చేశాడు. పరలోక రాజ్య మహిమంతా చూపించాక కొన్ని రోజులు పట్టింది. ఇక్కడ అనుకున్నారు, చనిపోయారు. ఇక తీసుకెళ్ళేదో చేయండి అనుకున్నారట. కానీ మా తల్లిదండ్రులు ఆయన చనిపోడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, మరలా వస్తాడు అని చెప్పిందంట మా తల్లి. మీరు ఎవరు ఇక్కడికి వచ్చి ఏడవకూడదు. మీ జనమంతా ఇలాగ ఊరంతా వచ్చేస్తున్నారు. సూతాకి రాజులు, రెడ్లు, కమ్మవారు, సకల జాతుల వారును. మాట్లా 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని రోజుల వరకు పరలోకాంచి దేవుడు నన్ను పంపలేదు. ఈరోజు మీ మధ్యన నిలబడి మాట్లాడటకు దేవుడు కృప చూపాడు. ఇప్పుడు నా వయసు ఎంత అని చెప్పానండి? ముసలోడా పడుసోడా? చెప్పండి ఎవరో. ఆయన ఎవరు అన్నారు? పడుసు అయినా మీరు అన్నాడు. నిజంగా యవనొస్తున్నా నేను చెప్పినట్టు చెప్పండి. దేవుని స్తోత్రం. ఒక్కొక్కరు చెప్పండి. మరి ఆయన అన్నాడు కదా, మీరు పడుసోడు అన్నారు, మరి నాకు ఎలా చెప్పాలి? పురుషులే చెప్పండి ఇప్పుడు. ఇంతే. హల్లెలూయా అలా చెప్పండి. ఊపిరి లేదు మీకు. మీరు దేవుణ్ణి నమ్ముకుంటే చెప్తారు, ఇలా చెప్పలేరు. అమ్మా మీరు చెప్పండి. ఇంటికాడ ఎంత నేను గొడవలు ఉంటాయి మీకు. ఇక్కడ ఊపిరి రాదు. సరే, నేను వాక్యంలోకి వస్తున్నాను. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం కాంచి చదవండి పాపళ్ళు. పెద్దలారు గట్టిగా చదవాలి. లేదా అదిగో లచ్చుడు అక్కడ కుర్చీ మీద కూర్చుంటే లైట్ అంతది మీకు. వెళ్ళండి, ఇద్దరు వెళ్ళండి, వెళ్ళి చదవండి గట్టిగా. వాక్యం గట్టిగా అందించాలి మీరు. పెద్దలారా ఆలకించండి జాగ్రత్తగా. పెద్దలారా ఆలకించండి. ఈ ఊళ్ళో కాపురం ఉన్న ప్రజలారా మీరందరూ చెవియొగ్గండి. రాత్రి ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఏంటది? జరిగినదా ఇలాంటి సంగతి అంటున్నాడు దేవుడు. ఈ సంగతి మీ పితరులకు పెద్దవారికి
చిన్నవారికి చెప్పండి. ఈ రాత్రి నేను చెప్తున్న వాక్యం ఇంటికి వెళ్ళిపోయినాక రేపు చెప్పండి. మీరు రేపు చెప్తారనే నేను ఈ రాత్రి సమయంలో మీకు నేను తెలియజేస్తున్నాను. అది మీరెళ్ళి మీ బిడ్డలకు చెప్పాలి. వారేమో రాబోతున్న వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు. తర్వాత ఈ మాటలు ఎవరు చెప్పరు బోధకులు. గనుక దేవుడే మీకు చెప్పుటకు తీసుకుని వచ్చాడు. అసలు వెళ్ళొద్దన్నారు నన్ను ఎక్కడికైనా. వదిలేయండి బాబు, ఇన్ని సంవత్సరాలు చెప్పారు, 84 సంవత్సరాలు, ఇంకెక్కడికి తిరుగుతారు, తిరక్కండి అన్నారు. అయినా సరే సంఘం నన్ను బట్టే ఇక్కడ కలిగింది కనుక, రెండవది జాన్సన్ మా తమ్ముడు కనుక నా దగ్గర పెరిగాడు కనుక భక్తిలో. అసలు సంగతి అది. దుర్సుమారులోనే ఉండేవారు కదా, మా ఊళ్ళోనే బంధువులు మేము. మా చిన్నమ్మ కొడుకు జాన్సన్. ఆ కారణం వల్ల ఇక్కడ పునాది వేసుడి చేత నేను వస్తాం తప్ప లేకపోతే నేను ఇక్కడ రాలేను. కనుక రాత్రి ఆఖరి రాత్రి ఏమో మీ మధ్యకు నేను వచ్చి, దేవునికి స్తోత్రములు. మళ్ళీ సంవత్సరానికి రమ్మంటారా? రమ్మన్న వాళ్ళందరూ చెయ్యొద్దండి. దేవునికి స్తోత్రములు. వీళ్ళు ఎత్తుతలేదు ఈ పొద్దులు. జాగ్రత్త, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి. సరే, ఇక్కడ అంటున్నాడు, చదువు. పెద్దలారా ఆలకించుడి, ఆలకించండి. దేశపు కాపురస్తులారా, దేశంలో కాపురము చేస్తున్న వారులారా, మీరందరూ చెవియొగ్గి వినుడి. మీరందరూ చెవియొగ్గి వినండి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఏంటా సంగతి? చదువు. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి. ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగింది? ఎలాంటి సంగతి? భయంకరమైన సంగతి జరిగింది ప్రపంచంలో. ఏంటో సంగతి? మర్చిపోయారా? అమెరికా సర్వ ప్రపంచానికి అగ్రరాజ్యం. మహా జమీందారులు, మహా సదవరులు. అట్టే రాజ్యం ఏమైపోయింది? బూడిదైపోయింది. ఇంగాను చచ్చిపోయారు. మనుషులు అక్కడ లేరు. ఇప్పుడు ఇళ్ళన్నీ తగులడిపోయినవి. అమెరికా దేశం యొక్క ఇల్లు ఏంటో తెలుసా? మనకలాగా ఇటుకతో కట్టే గోళ్ళ కాదు, చెక్క. అమెరికా దేశం సగమంతా అరణ్యం, ఘోర అరణ్యం. పెద్ద పెద్ద చెట్టులు, ఆ కర్రలు కొయ్సి గోడలు కడతారటండి. అదంతా తేలిగ్గా తగులడిపోతాం గల కారణం అదేనట. నాశనం అయిపోయింది, చచ్చిపోయారు. తింటాకి తిండి లేదు, కట్టుటకు బట్ట లేదు, ఉంటాకి నివాస స్థలము లేదు. ఇలాంటి సంగతి మీ తాతల నాడు కానీ చెప్పారా మీకు? ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? లేదు. నేటి కాలమంతా మనం వింటున్నాం. మీరందరూ పేపర్ చదువుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది. ప్రతిరోజు నేను పేపర్ చదువుకుంటాను. పేపర్ వస్తుంది, పేపర్ చదువుతాను. అందుచేత నాకు బాగా తెలుసు. మా గ్రామానికి 50 మంది వెళ్ళారు అమెరికా దేశము, క్రైస్తవులు. జాబు చేసుకుంటాకి వత్తాకి లేదు వాళ్ళకి దిక్కు, అక్కడ ఉంటాకి దిక్కు లేదు. ఎంత భయంకరం! ఎలాగ రావాలో తెలుస్తలేదు వాళ్ళకి. 50 మంది వెళ్ళారు క్రైస్తవ కుటుంబాల్లో నుంచి. ఉద్యోగాలు చేసుకుంటాకి శాంతి లేని జీవితంలో ఉన్నారు. కనుక ఇలాంటి సంగతి మన తాత ముత్తాతల కాంచి ఎప్పుడు వినలేదు. ప్రపంచానికి అగ్రరాజ్యమైన అమెరికా తగులడిపోయిందంటే ఆశ్చర్యం.
చూడక 10 ఇళ్ళు కాదు తగులెడతాం, 3 వంతులు తగులడిపోయింది. ఇంకొక వంతు ఉంది అక్కడక్కడ కొన్ని ఇళ్ళు. చాలా జనం చనిపోయారు. ఉన్న జనం ఎలా బ్రతకాలో తెలుస్తలేదు. కొన్ని దేశాలు సహాయం చేస్తున్నాయి వాళ్ళకి పోషణకి. ఎంత భయంకరమైన సంగతి! ప్రపంచానికి అగ్రరాజ్యమై ఉండి, డబ్బుగల రాజ్యమై ఉండి, ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న రాజ్యమై ఉండి మట్టయిపోయింది. పిల్లలు ఎందరో చచ్చిపోయారు, పెద్దవాళ్ళు కూడా చచ్చిపోయారు. వీళ్ళలోనే ఎటు వెళ్ళాలో తెలియక, ఎటు చూసినా ఇంట్లోంచి బయటకు వస్తే ఇల్లు తగులడిపోతుంది. ఇంట్లో వాళ్ళ పక్కడికి వెళ్తుంటే అక్కడ ఇల్లు తగులడిపోతుంది. ఎటు పరిగెత్తాలో తెలియలేదు. అలా పరుగులు ఎడుతూనే కాలిపోయి చచ్చిపోయారు. ఎంత భయంకరమైన దినాలు! అందుకే ఈ దినాల గురించి బైబిల్లో ఏముందో తెలుసా? చెడు కాలం. ఏ కాలం అన్నాడు? బైబిల్ చెప్తుంది చెడు కాలం. ఇది చెడు కాలము గనుక, ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. బుద్ధిమంతులు ఊరుకోవాలి. ఇది చెడు కాలము గనుక. నేను చెప్తుంది లేదు, బైబిల్ చెప్తుంది. అక్కడ పాప చదువుతుంది మా పాప. ఇది చెడు కాలము గనుక, ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకోవాలి. ఈ రాత్రే బుద్ధి తెచ్చుకోవాలి. మనము బుద్ధి తెచ్చుకుని ఊరుకుని జాగ్రత్తగా బ్రతకాలి. భయముతో బ్రతకాలి, భక్తితో బ్రతకాలి. మన దేశానికి ఏమి సంభవించదో తెలియదు. మన దేశానికి ఎంతో కొన్ని డాలర్స్ డబ్బు పంపుతున్నారు. లేక మన పేద దేశం. ఇప్పుడు అన్ని దేశాల పని కూడా అయిపోయింది. అన్ని దేశాలని పోషించి ఆదరించేవారు, సహాయం చేసేవారు వాళ్ళ డబ్బు. అలాంటిది లేదు. ఇప్పుడు వాళ్ళకి తింటాకి తిండి లేదు, కట్టుటకు బట్ట లేదు, ఉంటాకి విల్లు లేవు. ఎంత భయంకరమైన దుర్దినాలు! అందుకే కాలానికి బైబిల్లో ఒక పేరు ఉంది. ఏ కాలం? ఏమని? చెడు కాలం. లోకమంతా చెడిపోయింది, లోకమంతా పాడైపోయింది. చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వింటలేదు. చిన్నపిల్లలు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు యవనస్తులు. చాలా భయంకర పరిస్థితి. ఇట్టి కాలంలో ఉన్న మనము ఈ రాత్రి ప్రభునామం వెంబడించాలి. మీ జీవితం ఆయనకు అప్పగించుకోవాలి. పుట్టించినవాడు ఆయన, సర్వలోకాన్ని పుట్టించినోడు ఆయనే, మానవులను పుట్టించినోడు ఆయనే, సృష్టిలో ఉన్న సమస్త జీవుని పుట్టించినవాడు ఆయనే. ఆయన తప్పెవరు లేడు దేవుడు. ఈలాగట కాపుల ఊరిలో నుంచి ఒక మంచి యవనస్తురాలు, అందమైన పిల్ల దెయ్యం పట్టుకుంది. నన్ను దెయ్యాలి వెంకటరత్నం గారు అంటారు. దెయ్యం పట్టుకుంది. ఇక దురుసుమరి అంతా మామూలే. దెయ్యం పట్టుకున్నా, దేవత పట్టుకున్నా, శక్తి పట్టుకున్నా, ఏది పట్టుకున్నా భయం ఉండదు ప్రజలకి. నాన్నగారు ఉన్నారులే, నన్ను నాన్నగారు అని పిలుస్తారు సకల జాతి ప్రజలు. రాజులు అవని, రెడ్లు అవని, ఎవరవని నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నారు అంటారు. నేను వెళ్తూ ఉంటే అలా దూరంగా తప్పుకుని మాట్లాడతారు. ఇది ఎవరి వల్ల? ఆయన వల్ల, మహాదేవుని వల్ల. అంతే. తీసుకుని వచ్చారు. హైదరాబాద్ నుంచి ఒక దైవ సేవకుడు నన్ను చూడాలని వచ్చాడు. వచ్చి అలా కూర్చున్నాడు. 50 మంది ఆమెని మోసుకు రాలేకపోయారు. దెయ్యాన్ని ఎవరో మొయ్యలేరు, దెయ్యం పట్టుకున్న మనిషిని. 50 మంది సరిగ్గా మా గుమ్మం కాడకు వచ్చిన తర్వాత వదిలేయి అన్నాను. ఈ పాస్టర్ అక్కడుండే చూస్తున్నాడు. వదిలేయి. వెంటనే వదిలేసింది. పోవతలకి అన్నాను. వెళ్ళిపోయింది అంతే. ఆశ్చర్యపోయాడు ఈ పాస్టర్ గారు. నన్ను చూతాకని వచ్చినాడు. నన్ను ఏయో ప్రశ్నలు అడతాకి వచ్చాడు.
ఇంక మళ్ళీ నోరు రాలేదు. ఇక 4 వారాలు అవుతుంది జరిగి. కనుక ఇంత గొప్ప దేవుడు, మహాదేవుడు, మన దేవుడు నిత్యమైన దేవుడు. ఇలాంటి దేవుడిని రాత్రి మీరు నమ్ముకోండి, తీర్మానం చేసుకోండి. ఇంకా మళ్ళీ ఆలోచనలు చేయకండి. ప్రతి బిడ్డ సిద్ధపడిపోండి. కంతే పరలోకం నిజం. నేను మీకు సవాళ్ళు చేసి చెప్తున్నాను. మా ఊర్లో వచ్చి రాజులను అడగండి, కాపులను అడగండి, చెట్టువర్జీలను అడగండి, పల్లీలను అడగండి, క్రైస్తవులను అడగండి, నాన్నగారి సంగతి ఏంటి అని అడగండి. అయ్య బాబోయ్ అంటారు. అంతే, అయ్య బాబోయ్ అంటారు. ఎంత అద్భుతమైన దేవుడు! ఆయన బట్టే కదా నన్ను ఎవరైనా గౌరవంతో, మహాదేవుడిని బట్టి. ఈ రాత్రి సమయంలో మీరందరూ తీర్మానం చేసుకోండి, ప్రభుకి సమర్పించుకోండి. పెద్దలారా ఆలకించండి అంటున్నాడు. ఏమన్నాడు? పెద్దలారా ఆలకించుడి. దేశపు కాపురస్తులారా, దేశంలో మొయ్యేరులో కాపురం ఉన్న వారులారా, మీరందరూ చెవియొగ్గి ఆలకించండి. ఇలాంటి సంగతి మీ దినములలో, మీ తాత ముత్తాతల దినములలో జరిగిందా? ప్రపంచానికి అగ్రరాజ్యమైన అమెరికా దేశం తగులడిపోతాం. ఏ దేశమైనా తగులడిపోతాం. ఎప్పుడైనా విన్నారా? ఈ రోజున సర్వ ప్రపంచమంతా హళ్ళెత్తిపోతుంది. అన్ని దేశాలకు డబ్బు సహాయం వాళ్ళే చేయాలి. అన్ని దేశాలకు సహాయం, అప్పులు అక్కడికి వెళ్ళే తెచ్చుకోవాలన్ని దేశాలను. ఇలాంటి సంగతి ఎప్పుడైనా జరిగిందా? అమెరికా దేశంలో గోళ్ళతో కట్టిన ఇళ్ళు లేవు, అన్ని చెక్కతోనే. అంత ఘోర అరణ్యం. ఆ కర్రలు తెచ్చుకుని కోసుకొని అవే గోడలు. అందుచేత అది భస్మైపోయింది. వెంటనే తగులడిపోయింది అంతా. మా ఊరిని ఆ దేశంలోంచి వచ్చాడు ఒక అబ్బాయి, నాకు తెలిసిన అబ్బాయి. ఆయన చూసి ఏడ్చేస్తున్నాడు, నన్ను చూసి ఏడ్చేస్తున్నాడు. నేను చచ్చిపోవలసిన నేనండి, కొన్రెప్పలో తప్పుకున్నానండి, నేను చచ్చిపోతునండి. లేదండి అమెరికా దేశంలో ఎవరికి లేదు, అమెరికా ప్రజలకి లేదు, మన దేశాల నుంచి వెళ్ళిన వారికి లేదు. మన ఊరి నుంచి 50 మంది వెళ్ళామండి. లేదండి బాబా, వత్తాకు డబ్బులు లేవు, విమానం ఎక్కుతాకు డబ్బు లేదు, ఏమి చేయాలో తెలుస్తలేదండి, కూడిలాగా చచ్చిపోతున్నారండి అంతే. అందుచేత బైబిల్లో రాయబడి ఉంది, ఇలాంటి సంగతి ఎప్పుడైనాను సదా, ఇలాంటి సంగతి మీ దినములలో గాని, మీ తాతల దినాల్లో గాని, మీ దినాల్లో గాని, మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఎక్కడ ఎప్పుడైనా జరిగిందా అమెరికా దేశములాగా? ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ రాత్రి ఆయన అనాదిలోనే రాసి ఉంచాడు, నేటి కాలంలో మనం వింటున్నాం. అందు 1 పేతురు 4:7 తొందరగా. అయితే అన్నిటికీ అంతం సిద్ధంగా ఉంది. కాగా అమెరికా దేశానికే కాదు, అన్ని దేశాలకు అంతం సిద్ధముగా ఉంది అంటున్నాడు. కాగా మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు సిద్ధపడండి. స్వస్థత బుద్ధి, మంచి బుద్ధి తెచ్చుకోండి. పాడు బుద్ధులు వదిలేయండి, చెడు బుద్ధులు వదిలేయండి, వంకర బుద్ధులు వదిలేయండి. మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి, కన్నీరు విడవండి, ఏడవండి. నా మట్టుకు నేను ఏడ్చానండి. అమెరికా అలా తగులడిపోయింది. పేపర్ చూడగానే పేపర్ అంతా తడిసిపోయిందండి. అంత ఏడుపు వచ్చేసింది. ఎంత భయంకరమైన సంగతి. ప్రపంచానికి అగ్రరాజ్యం, ప్రపంచానికి అండ, ప్రపంచానికి డబ్బు సహాయం చేసేది అదే, ఆ దేశమే. దేవుని పిల్లలారా, ఇలాంటి సంగతి ఎప్పుడైనా విన్నారా? తాత ముత్తాతలైనా విన్నారా? తాత ముసలోళ్ళని అడగండి, ఎప్పుడైనా ఇలాంటి సంగతి ఎక్కడైనా ఏ దేశంలో జరిగిందా అని.
అడగండి, మీ బాబు వాళ్ళని అడగండి, మీ తాతలను అడగండి. ఇలాంటి సంగతి ఏ దేశమని ఎలా తగులడిపోతామో తెలుసా మీకైనా అడగండి. ఏదో ఒక ఊరిలో కొంప తగులడిది. ఇదేంటి అమెరికా దేశం అంతా తగులడిపోయింది. ఉంటాకి విల్లు లేదే, కొట్టుటకు బట్ట లేదే, తింటకు తిండి లేదే. ఎంత భయంకరం. అందుకంటున్నాడు ఇక్కడ ఏమని, ఎలాంటి సంగతి మీ దినములలో మీ తాతల దినములలో కానీ ముత్తాతల దినములలో కానీ మీ దినములలో ఇప్పుడు కానీ సరే ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు విన్నాం. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. మీ బిడ్డలకు చెప్పండి, మీ కుమారులకు చెప్పండి, మీ కుమార్తెలకు చెప్పండి, మీ అల్లుళ్ళకి చెప్పండి, మీ కూతుళ్ళకి చెప్పండి, మీరు చెప్పుకోండి. అందుకు 1 పేతురు 4:7 ఏమన్నాడు చూడండి. అయితే అన్నిటికీ అంతము సమీపం, అన్ని దేశాలకి అంతం సిద్ధంగా ఉంది. పాపం పెరిగిపోయింది, ప్రతి పట్టణం పాపముతో నిండిపోయింది, ప్రతి ఊరు కూడా పాపముతో నిండిపోయింది. మంచి లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, నీతి లేదు, ప్రార్థన లేవు, పరలోకానికి వెళ్తామని దీక్షలు లేవు. ఆలోచన చేసుకోండి. రాత్రి నేను మరలా సంవత్సరానికి ఉంటానో దేవుడి దగ్గరకు పోతానో తెలియదు. దేవుడు ఈ సమయం ఇచ్చాడు, ఈ సమయంలో అయినా వెళ్తాకి వీలు లేదన్నారు. ఎక్కడికి వెళ్ళొద్దండి. ఇంత వయసు వచ్చినాక 14 సంవత్సరాల నుండి 85 సంవత్సరాల వరకు మీరు రాత్రి పొగులు తిరిగారు చెప్పారు. సరిపోతుంది, ఇంక వెళ్ళొద్దు అన్నారు. ఇది నా సంఘం అన్నమాట. అందుకు రాగలుగుతున్నాను నేను ఇక్కడికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సంతోషం ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. సంతోషం లేని వారు కూడా చెప్పండి. అమ్మా మీకు సంతోషం లేదా చెప్పండి. ఈసారి సంతోషం లేనోళ్ళు చెప్పండి. 1 పేతురు 4:7 చదవండి. అయితే అన్నిటి అంతము అన్ని దేశాలకి అంతం సమీపమై ఉన్నది, అన్ని దేశాలకి అంతం సిద్ధంగా ఉంది, సమీపముగా ఉంది. కాగా మీరు కాబట్టి మీరు స్వస్థత బుద్ధి కలిగి ప్రార్థనలు చేయుటకు మెలకువగా అది ప్రార్థన చేయుటకు సిద్ధపడండి. ఇక మెలకువ కలగండి, ఇక ప్రార్థన చేయుటకు సిద్ధపడండి. ఈ రాత్రి ఏమో జరుగునో మన దేశానికి తెలియదు, ఈ రాత్రి మనకేమో జరుగునో తెలియదు, నాకేమో జరుగునో మీకు తెలియదు. దినముల చెడ్డ సమయమును పొనవక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి అన్నాడు. ఎలా నడుచుకోమన్నాడు? సంతారా, నేను నోటంట మాటలు చెప్తున్నప్పుడే ముందే తిరగేయాలి పిల్లలు. ప్రకటన 1:3 చదవండి. ప్రకటన 1:3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువారును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనివారు ధన్యులు. ఎవరు ధన్యులండి? ఎవరు ధన్యులు? బాబు పురుషులు చెప్పండి, అన్నయ్యోళ్ళు అన్నలారా చెప్పండి, లేకపోతే నాకంటే పెద్దోళ్ళు ఉంటే చెప్పండి. ఇక్కడ నాకంటే 85 సంవత్సరాల వయసుకి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయి చూపించండి. ఎవరు లేరా? నేనే ముసలోడిని ఇక్కడ. అయ్యి బాబు, ఏమయ్యా జాన్సన్ గారు, నన్ను ఇంటికి పిలుస్తున్నావయ్యా ముసలోడినా? ఇంకా పిలవక. ఇక దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రములు. నేను ముసలోడిని అంటే ఒప్పుకోను. నేను ముసలోడిని అంటయ్యా, ఇది ముసలోడి స్వరమా? మరి ఎందుకు అలాగా మీరు అందరు నవ్వుకుంటున్నారు? నేనే అన్నానా? దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇది దైవశక్తి అంతే. ఇది దైవశక్తి, నా శక్తి కాదండి, నా బలం కాదు. నా జీవితం అంతా ఉపవాసాలే.
40 రోజులు పస్తాలు చేశాను. ఎన్ని రోజులు? 40 రోజులు. అందరూ చనిపోతారు అనుకున్నారు. 40 రోజులు ముగించేటప్పటికి కొన్ని వేల మంది వచ్చారు చూతాకి. నవ్వుతూ మాట్లాడాను, మీరందరూ ప్రభుని నమ్ముకోండి, నేనేం చచ్చిపోతానని మీరు అనుకోకండికా అన్నాను. బాబోయ్, దండాలు పెడుతున్నారు. దండాలు పెట్టి ఇంక వద్దండి, ఇంక చేయకండి బాబు ఉపవాసాలు, మీరు బ్రతుకుంటే మాకు సంతోషం, మా గ్రామానికి క్షేమం అన్నారండి. కనుక దేవునికి స్తోత్రములు. ఎంత ఆనందం అని తెలుసండి, ఉపవాసం ఉంటేనే ఎంత సంతోషం. దేవుడు మాట్లాడతాడు కదా, దేవుని స్వరం వింటారు కదా, ఎంత ఆనందం. ఆయనకి సంగతులు తెలియజేస్తారు కదా, ఎంత ఆనందం అంటే చెప్పలేనండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. 85 సంవత్సరాలకి 25 సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నానండి నేను. 85 సంవత్సరాలకి ఎప్పుడు పెళ్లి చేసుకున్నానండి? 25 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని నేను తినేస్తారు ఎబ్బర్రా. సంఘ బిడ్డలందరూ వేడిచేసి వారు పట్టుకుని, మరి ఎవరు వండి పెట్టినా నేను తిన్న కదండి, ఏడ్చేసేవారు. అయ్యా చచ్చిపోతే మాకు దిక్కెవరు అని ఏడ్చేవారు. ఈవేళ కూడా నేను అన్నారు, మీరు వెళ్ళిపోయి ఎక్కడో చోట చచ్చిపోయారంటే మాకు దిక్కెవరు, వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు. మీకేమి లోటు, మిమ్మల్ని అరిచేతిలో చూసుకుంటాం మేము అన్నారు. నేనన్నాను, నా ప్రభు చిత్త ప్రకారంగా నడుపుతాను కానీ మీ చిత్త ప్రకారంగా నేను నడవను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాటలాడిన పిల్లలు చూశారు కదా, ఎంఏ చదివారు. ఈవేళ కాలేజీ నుంచి వచ్చి నాతో కలిసి వచ్చారు. పోయిన సంవత్సరాలు 2 సంవత్సరాలు వచ్చారు. అందులో పాపకు పెళ్ళి అయిపోయింది, జాబ్ చేస్తుంది. మళ్ళీ ఇదొక ట్రూపు. ఇలాంటి ట్రూపు 50 మంది ఉన్నారు నాకు సంఘంలో. ఎంత సంతోషం, ఎంత ఆనందం అండి. అందరికంటే ముందు వస్తారు, గుడి తీసేసుకుంటారు, శుభ్రంగా అన్నీ తుడిచేస్తారు, కుర్చీలు వేసేస్తారు, అన్ని లైన్ చేసుకుని కూర్చుంటారు. అప్పుడు నేను లోపలికి వెళ్తాను, వెళ్ళి ప్రార్థన చేసి ప్రారంభిస్తాం పాటలు. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషం అండి నాకు, ఎంత ఆనందమో. ఈ ఆఖరి టైంలో ముసలోడిని అయిపోయినాక పుట్టిన బిడ్డలు వెళ్ళని సంతోషం. దేవునికి స్తోత్రం. ఎంత ఆనందమో. అదే ట్రూపు. ఒక 50 మంది ఉన్నారండి. కనుక ఆలోచన చెయ్యండి. ఇంత గొప్ప దేవుడి కొరకు మీరందరూ తీర్మానం చేసుకోవాలి. ఇది మీకు అనుకూలమైన సమయం. ఇప్పుడు ఆ పిల్లలు హిందువులే, క్రైస్తవులు కాదు. హిందూ కులంలో నుంచి రక్షింపబడ్డారు. వాళ్ళ తల్లిదండ్రులు మార్పు చెందారు, బిడ్డలు భక్తులను పెంచుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మీరు భక్తిలో పెరగాలి, మీ బిడ్డల భక్తులకు పెంచుకోవాలి. దయించండి. ఇప్పుడు ఆ బిడ్డలు ఎలాగో వాళ్ళ తండ్రులు మారు మనసు పొందారు, ఆ పిల్లలు కూడా మారు మనసు పొందారు. దేవుడి కొరకు బ్రతుకుతున్నారు వాళ్ళు. ఎంత సంతోషం. హిందువులు ఆలోచన చేయండి. ఈ రాత్రి సమయంలో మీరందరూ తీర్మానం చేసుకోండి. అందుకే ఇక్కడ అంటాడు కదా, సమయం, ప్రకటన గ్రంథం 1:3, సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదివేవారు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనవారు ధన్యులు. ఎవరు ధన్యులండి? గైకొనేవారు. మరలా చదువు గట్టిగా మైకులో. సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవారును వాటిని వినేవారును ఇందులో రాయబడిన వాటిని గైకొనువారును ధన్యులు. ధన్యమో, ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము,
ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండును ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండును. వారు ధన్యులు, వారెంతో ధన్యులు, వారు ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఎవరు ధన్యులు? ఆయన కలిగి ఉంటే ధన్యులు. మేడలు కలిగి ఉంటే ధన్యులు కాదు. మేడ కలిగింది సచ్చాడు, నరకంలో ఏడుతున్నాడు, ఆడు ధన్యుడు కాదు. ప్రభుని కలిగిన పేద బిడ్డ పైన నీకు తిండి లేకపోయినా బట్ట లేకపోయినా నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నేనే మీకు సాక్షిని. నేను తిరిగిన ఊళ్ళు పట్టణాలు ఎన్ని ఉన్నాయో దేవుని బిడ్డలారా, ఎన్ని ఉన్నా ఒక సైకిల్ లేదు నాకు, ఒక మోటార్ సైకిల్ లేదు నాకు, ఒక కారు లేదు నాకు. చాలామంది కొనుక్కోండి అంటారు. నాకు అల్లుడు ఉన్నాడు, జమీందారు, 2 కార్లు ఉన్నాయి. నేను నా పుట్టినరోజుకి వచ్చి ప్రసంగం చేసి ఈ కారు ఇక్కడ వదిలేస్తానండి, ఈ కారు మీరు వాడుకోండి అన్నాడు. నీవు ఈ కారు వదిలేతే ఈ కారు నేను వాడుకుంటాను, రేపొద్దున నా కూతురు నువ్వు ఏదో పోటు మాటలు ఆడతావన్నాను. ఆడ్డా, నీ బాబుకి దిక్కు లేదు, నేను కారు ఇచ్చని వాడుకొని అంటాడు. నాకెందుకయ్యా నీ కారా అన్నాను. నీ కారు నాకెందుకు? నా కారు ఎటువంటి కారో తెలుసా? నా కారుకి, నా బండికి మరమ్మతు రాదు అన్నాను, అంతే. నా కారుకి మరమ్మతు రాదండి. ఏ కారు అది? పరలోకానికి తీసుకుని వెళ్ళే కారు, దానికి మరమ్మతి రాదు. నాకెందుకని తప్పటికి నవ్వుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇంత గొప్ప దేవుడు. లేదా కారు కొనుక్కుంటా ఓపిక ఉంది, శక్తి ఉంది. మోటార్ సైకిల్ 2 కొనుక్కున్నాను, ఈ పాత పడ్డాక వాళ్ళకి ఇచ్చేస్తాను. కారు కొనుక్కోవాలనే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడు వయసు అయిపోయింది, ఇంకెందుకు కారు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రములు. ఎంత ఆనందం అండి, నాకు ఎంత సంతోషమేనండి. తెల్లారి వరకు మాట్లాడమంటే ఎలా మాట్లాడతాను? ఇది దైవ శక్తి, దైవ బలం, దేవుని కృప. ఈరోజు వరకు 84 సంవత్సరాలు అంటారా? ఇప్పుడు 85. ముసలోని అంటారా, పడుసోని అంటారయ్యా? ఎవరండి? నీకు యవనస్తుల్లా కనపడుతున్నానయ్యా నీకు. దేవునికి స్తోత్రములు. ఆయన చెప్పినట్టు నేను యవనస్తుడినే. ఆయన చెప్పింది నిజం. నా స్వరం యవనస్తుడే, నా మాట యవనస్తుడే. ఇది ఎవరిది? ఇది ఆయన నాలో ఉండి మాట్లాడుతున్న దేవుడిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురు కూర్చున్న పిల్లలు చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇంటికాడ ఎన్ని కేకలేస్తారు వీళ్ళ అమ్మోళ్ళ మీద. కనుక ఆలోచన చేయండి. అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రకటన గ్రంథం 1:3, సమయం సమీపించినది కనుక ప్రవచన వాక్యములు ప్రవచన వాక్యాలు చదువుకునేవారు, వాటిని వినేవారు, ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ధన్యులు. ఎవరు ధన్యులు? ఈ బైబిల్ గ్రంథంలో మాటలు మీరు వినేవారు, చదువుకునేవారు ధన్యులు. ధన్యమో, ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన సభలు పట్టండి. కలిగిన ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండును. ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండును. వారు ధన్యులు, వారెంతో ధన్యులు, వారు ధన్యులు,
ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. యహమందున పరమందున 100 రెట్లు ఫలముండును, యహమందున పరమందున 100 రెట్లు ఫలముండు. వారు ధన్యులు, వారెంతో ధన్యులు, వారు ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. దేవునికి స్తోత్రములు. ఆడవారు చెప్పండి ఇంకా గట్టిగా. మాట్లాడతలేదమ్మా. భక్తుల్ని ఎలా మాట్లాడతారు మీరు? అమ్మయ్యాయ్ బయటికి వెళ్తున్నాడు అనుకోండి, ఏయ్ నిన్నే, ఏయ్ నిన్నే, నూనె లేదు, ఉప్పు లేదు, బియ్యం లేవు, వెళ్ళిపోతున్నావు ఎక్కడికి? కొంపలంటే తిరిగి వచ్చాక నిన్నే ఏమండి అనరు? అనరండి. ఏమ్మా ఊరోళ్ళు అనరండి. మరి మీ ఊరోళ్ళు మంచోళ్ళు ఏమో కేళనా జాన్సన్ గారు? మీ ఊరోళ్ళు మంచోళ్ళా? ఎవరు అనరా ఆడవాళ్ళు? నేను అన్నట్టుగానే మాట్లాడతా. ఏ ఊర్లో ఉన్న ఆడవాళ్ళు అయినా సరే నన్ను మీరు తిట్టుకున్నారా చచ్చిపోతారు సుమా. అది మరి వెళ్ళిపోతున్నాయిక. దేవునికి స్తోత్రం. అందుకు బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం, తొందరగా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు. దేవుడు త్వరగా రాబోతున్నాడు భూమి మీదకి. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ఎవరైతే గైకుంటారో, ఈ రాత్రి మీతో మాట్లాడుతున్న ఈ ప్రవచన వాక్యాలు మీరు గైకుంటే ధన్యులు. గైకొని వారును ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను ఇదిగో త్వరగా వస్తున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. గైకొనువాడు ధన్యుడు. ఈ రాత్రి నుంచి మీరు బైబిల్ తీసుకుని గ్రంథాన్ని చదువుకోండి, ధన్యులవుతారు, మేలు పొందుతారు, ఆశీర్వాదం పొందుతారు. మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి, మీ బిడ్డలు వర్ధిల్లుతారు. చదువుకోండి, వాటిని వినండి, గైకొనండి, వెంబడించండి. దేవుని వాక్యం చదవ గట్టిగా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములు ఎన్నిటిని మీరు గైకుంటే ధన్యులు తల్లి. సభలంతికే ఈ బైబిల్లో చెప్తాడు బోధకుడు, నాలాంటి వారు అందరూ మీరు గైకుంటే ధన్యులవుతారు. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. యహమందున పరమందున 100 రెట్లు ఫలముండును, యహమందున పరమందున 100 రెట్లు ఫలముండును. వారు ధన్యులు, వారెంతో ధన్యులు, వారు ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆడవారు చెప్తున్నారా? చెప్పండి. ఈ రాత్రి సత్య ఎక్కడికి వెళ్తారు మీరు? పరలోకి వెళ్తావా? నువ్వు వెళ్తామే. ఇక్కడ దేవుని స్తోత్రం చెప్పలేని దాన్ని పరలోకానికి వెళ్ళిపోతావు నువ్వు. దేవునికి స్తోత్రములు. అది అయితే 3వ మాట అంటున్నాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి గనుక సమయమును పోనవకండిక సద్వినియోగము చేసి. దినములు చెడ్డవే. ప్రపంచానికి ఆఖరి రాజ్యం, ప్రపంచానికి బలమైన రాజ్యం, ప్రపంచానికి రాజు, ప్రపంచానికి ఆస్తిపరుల వాళ్ళే ఏమైపోయారు? చచ్చిపోయారు, కాలిపోయింది.
బువ్వ లేదు బతుకున్న వాళ్ళకి, బువ్వ లేదండి. మీరు ఎవరినైనా సరే అడగండి, బువ్వ లేదు, తింటాకి తిండి లేదు, కట్టుటకు బట్ట లేదు, ఉంటాకి విల్లు లేదు. ఎంతటి రాజ్యం, ఎంతటి అగ్రరాజ్యం, ప్రపంచాన్ని ఆదరిస్తున్న రాజ్యం, ప్రపంచానికి సహాయం చేస్తున్న రాజ్యం నాశనం అయిపోయినది. నేను 4 రోజులు ఏడ్చానండి ఆ రాజ్యం గురించి. ప్రభువా, ఇకనైనా ఆపు చేయి నీ కోపం, నీ కోపాన్ని ఆపు చేసేనైనా, ఉన్నవాళ్ళకి భోజనం పెట్టు ప్రభువా, ఉన్నవాళ్ళని బ్రతికించి ప్రభువా అని ఏడ్చాను. దయచూపు నాయన. ఎంత భయంకరం. ప్రతిరోజు పేపర్ వస్తుంది, చదువుతాను. అలా చదువుతున్నప్పుడు ఆ పరిస్థితులన్నీ విని వెంటనే ఏడుస్తాను. మైక్ కూడా అవి కూడా వింటాను ఫోన్లోను. కనుక దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైన సంగతి, ఎంత భయంకరం. మన దేశానికి ఏమి జరుగుతుందో, మన ఊళ్ళకి ఏమి జరుగుతుందో అని నాకు భయం వచ్చేస్తుందండి. మనం ఏం చేయలేము. దేవుని కోపానికి మనం అడ్డం వెళ్ళేవాడు ఎవడు లేడు, ఎవరు అడ్డం వెళ్ళలేరు. నాలాంటి 100 మంది దైవజనులు ప్రభు దగ్గర కన్నీరు కార్చిన ఇంకా ఆయన ఆఫ్ చేయడండి. ఆయన కోపం ఆగదిక. అట్టి పరిస్థితులు మీరందరూ సిద్ధపడండి. రాత్రి మీరందరూ పరిశుద్ధులు అవ్వండి, దేవునికి భక్తులు అవ్వండి, దేవుని మంది భయముతో భక్తితో జీవించండి, ఆయన కొరకే నడవండి. ఎంత ఆనందం, ఎంత సంతోషం ప్రియ స్నేహితులారా. నిజమైన దేవుడైనా, సత్యమైన దేవుడైనా ఈ పాడంగా ఒక దెయ్యాన్ని ఇక్కడికి రప్పించి చెప్పించమంటారా? మరలా మీరు ఇళ్ళకి వెళ్ళలేరు. కేకైతే వచ్చేస్తాయి, మరలా మీరు వీళ్ళకి వెళ్ళలేరు. భయం. ఇక ఒక్కొక్కడింటికి నేను రావాలి కూడా మళ్ళీ. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ సంగతికి మీ జాన్సన్నే రుజువు. ఎక్కడే జరిగింది, దెయ్యాన్ని రప్పించాను. దేవునికి స్తోత్రములు. ఆ దెయ్యాన్ని వెలగొట్టిన తర్వాత పొమ్మన్న తర్వాత పోయింది అది. అప్పుడు అక్కడ 10 సెంట్ల స్థలం ఇచ్చారు గుడి కడతాకి, అప్పుడు కట్టుకున్నారు. అందుకే ఈ మీటింగ్లు ఇలా జరుగుతాం గల కారణం అది. అందుకే నన్ను పిలుస్తూ జాన్సన్ గారు, లేకపోతే పిలవడో, పిలుతాడా? ఏమండే పిలుతావయ్యా నువ్వు? మాట వస్తలేదండి. మనసులో ఏదో ఉంటుంది. ఏంటో తెలుసా, ఇంక ముసలుడు అయిపోయాడు కదా, ఇంక ఈడెందుకు, పడుసోళ్ళు చూసుకుందాం, ముసలుడు పోతే ఎవడు వింటాడు అనుకుంటున్నాడు తన హృదయంలో. నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరెవరేమనుకుంటున్నారో అవన్నీ నాకు తెలుసు. దేవునికి స్తోత్రములు. అందుకు ఇక్కడ చెప్పేసి 5:15 దినముల చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వకండి, వినియోగపరుచుకోండి. అజ్ఞానుల వలె నడవద్దు. ఈ రాత్రి నుంచి జ్ఞానులుగా నడుచుకోండి. దైవ జ్ఞానం తెచ్చుకోండి, దైవ భక్తి తెచ్చుకోండి, దైవ విశ్వాసం తెచ్చుకోండి, దైవ నీతి తెచ్చుకోండి. బాబులారా, మీ అందరికీ దండము. బాబు అలా తిరుగుతున్నా బాబు, వచ్చి కూర్చో. అలా తిరుగుతావే. ఇప్పుడు అక్కడ ఏ తేలో కుట్టిందంటే నేను మీ ప్రార్థన నీ కొరకు ప్రార్థన చేయాలి. లేకపోతే ఏ దెయ్యం వచ్చి పట్టుకుందనుకో, ఇక నేను వచ్చి ఇప్పుడు ప్రార్థన వదిలెట్టి నీ కొరకు మళ్ళీ దయ్యంతో పోరాడాలి. దేవునికి స్తోత్రములు. నేను ఏ ఊరు వెళ్ళినా ఎవరికి తిరగరండి. భయం మీకు అందరికీ. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ ఏమన్నాడు, దినముల చెడ్డవి కనుక ఇక సమయాన్ని పోనవద్దు, సద్వినియోగం చేసుకోండి. రాత్రి నుంచి వినియోగపరచుకోండి. అజ్ఞానుల వాళ్ళకి తిరగొద్దు, జ్ఞానుల వల్ల నడుచుకోండి. బాబు మీ అందరికీ దండం పెడుతున్నాను. మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. తల్లులారా, అక్కలారా, గుల్లమ్మలారా, పెద్దమ్మలారా, ఎద్దరు కూర్చొని ఇలా ముసుకేసుకుని నిద్ర వస్తున్న తల్లిని లేపండి.
దేవునికి స్తోత్రములు. అందుకు బైబిల్లో అంటాడు కదా, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, ఇవన్నీ రాసుకోండి, రాసుకుని ఇంటికి వెళ్ళిపోయి చదువుకోండి. చెడు కాలము గనుక. ఇదే కాలం ఏంటి ఇది? చెడు కాలము. ప్రజలు ఎక్కడ చూసినా చెడిపోయారు, ఏ ఊర్లో చూసినా చెడిపోయారు, ఏ ఇంట్లో చూసినా చెడిపోయారు. తల్లి మాటలు తండ్రి మాట వింటలేదు కొడుకులు. చెడు కాలం ఇది. అమ్మా బాబు, మంచి కాలం కాదు ఇది. ఇక మంచి రోజులు చూడరు మీరు. మేము చూశాను, ఇంకా నేను చూడక వెళ్ళిపోతాను అక్కడికి. ఎక్కడికి? మా ఊరా? దేవునికి స్తోత్రములు. నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, టైం అయిపోయింది. 84 సంవత్సరాలు 85 సంవత్సరాల వయసుకు వచ్చాను. నిన్నే పెద్ద ఆర్భాటం జరిగింది మన గ్రామంలో, చేశాను. ఛాన్సర్కి కూడా ఫోన్ చేశాను, రా తమ్ముడు నా పుట్టుకరోజు అంటే, నాకు ఇవన్నీ బాగు చేసుకోవాలండి రానన్నాడండి. ఏం చేసుకోవాలంటండి? నేను రానన్నాడు. నేను అబద్ధమాను ముఖం మీదే చెప్పేస్తాను అంతే, ముఖం మీదే చెప్పాలి ఇలాంటి వాళ్ళకి. దేవునికి స్తోత్రములు. లేదు అన్నాడు అనుకోండి, అన్న వెంటనే దెయ్యమే పట్టుకుంది అనుకోండి అతను, ఓకే ఎవరు రావాలి? నేనే దిక్కు, మళ్ళీ ఎవడు దిక్కు కాదు. మీ ఎవరు వాళ్ళకి కాదు కదా వెళ్ళది. దేవునికి స్తోత్రములు. కనుక ఆలోచన చేసుకోండి. నేను ఎవరిని పిలిచినా, ఎవరితో మాట్లాడినా మర్యాద నేర్చుకోండి, మర్యాద ఇవ్వండి, గౌరవం నేర్చుకోండి, మంచిగా నడవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే ఆమోసు గ్రంథం 5:13, ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకోవాలి. నేను ఊరుకోవాలి, నేను చెప్పకూడదు. నీకు మిమ్మల్ని ఏమనకూడదు, తిట్టుకుంటారు కదా. నేను మిమ్మల్ని ఏమన్నా అంటే తిట్టుకుంటారు. ఇప్పుడు ఇలాగ అన్నాను జాన్సన్ గారు, నేను వెళ్ళిపోయినాక తిట్టుకుంటాడు. వాళ్ళ ఆవిడతో చెప్పి, వాళ్ళ కోడలతో చెప్పి, ఏంటి మామయ్య ఈయన అలా మాట్లాడాడు, అందరం అయ్యాని మిమ్మల్ని తీసేసాడా, అలాంటి పిలిచావు ఎందుకు మామయ్య అంటది కోడలు. అన్నావా, నీ పని ఖాళీ. చెప్తున్నాను, మళ్ళీ అనుమానం లేదండి, అనుమానం లేదు. అలాగనుకున్నారంటేనే జాగ్రత్త. నన్ను ప్రేమించండి, ఆశీర్వాదాలు పొందండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. బైబిల్ కాడ తొందరగా సిద్ధంగా ఉండాలి మీరు. రేపేమి సంభవించును మీకు తెలియదు. పిల్లలు, జాన్సన్ గారు కోడళ్ళు కూతుళ్ళు చదవరే. మీరు చదువుపోతంలోనే మా పిల్లల్ని తీసుకొస్తున్నాను నేను, లేకపోతే నేను తీసుకురాను. వాళ్ళు ఎంఎస్ చదివే పిల్లలు కాలేజీ నుంచి వచ్చే వరకు ఉండప్పుడు చీకటిని బయలుదేరాం మేము. ఇంకో పాప రావాలి, కుదరలేదు వస్తాకి. ఎందుకింత తిప్పలు వాళ్ళని పెడుతున్నాను నేను? మిమ్మల్ని కొరకే. మీకు పాటలు పాడతాకి వాక్యం మీరు అందించరు, నాకు తెలుసు. మీరు ఎవరు అందించలేరు నాకు వాక్యం. అందుకు తెచ్చుకుంటాను నేను ఆ పిల్లల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు ఇక్కడ ఏమన్నాడు? రేపేమి సంభవించును మీకు తెలియదు. రేపు పొద్దుడికి ఏమి జరుగుతుందో, ఈ రాత్రి ఏమి జరుగుతుందో మీకు తెలియదు కనుక మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే జీవం ఆవిరి వంటి వారు. ఆవిరి లాంటిది మీ ప్రాణం. ఎలాంటిది బాబు? ఆవిరి. చెప్పండి గట్టిగా ఒకరు. ఆవిరి లాంటి బ్రతుకు. ఇంకో మాట చెప్పండి, ఇంకో మాట. నీటి బుడగ అనండి. బుడగ, నీటి బుడగ, నీటిలో బుడగ పైలు చేరుతుంది, అప్పుడే చేతికిపోద్ది. అలాంటి బ్రతుకు మంది. ఈ బ్రతుకుని ఆధారం చేసుకుని ఉప్పొంగెక్కండి, ఈ బ్రతుకుని ఆధారం చేసుకుని విర్రవెక్కండి, ఈ బుద్ధిని ఆధారం చేసుకుని గొడవలు తెచ్చుకోకండి. భయముతో, భక్తితో, నీతితో, యథార్థతో, సత్యంతో ఈ రాత్రి నుంచే మీరు జీవించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చెప్పండి. ఎదురు కూర్చుని ఆడవారు చెప్పండి గట్టిగా. పంపమంటారా?
తెగులు వదిలిపోద్దా పాడించాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు కదా బైబిల్ గ్రంథంలో, యాకోబు రాసిన పత్రిక 4:14, రేపేమి సంభవించును మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళు కారా. ఏమంటే మీ బ్రతుకు ఏపాటిది? నీటి బుడగా. నీటిలో ఉన్న బుడగలను చూసారా? ఎంతమంది చూసారో చేయలేదండి. మా స్నేహితులు అందరూ చూశారు, ఈ ట్రూప్ చూడలేదు. మీరు చేయలేదాకా వెళ్ళి ఎగుతలేదా? జాన్సన్ వీళ్ళందరికీ భోజనం పెడతలేదా? నువ్వు భోజనం పెడతావు, నేర్చుకో. దేవునికి స్తోత్రములు. నిన్న నా కార్యక్రమం ఎంతమందో ప్రజలు వచ్చేస్తారు. మీటింగ్ అయినాక అందరూ మంచిగా పలావులు తిని వెళ్ళిపోయారు. నూతన సంవత్సర ఆరాధనకి మా ఊరు పెద్ద ఊరు, మా ఊరిలో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు, అందరూ వచ్చి తిని వెళ్ళిపోయారు. నేను కేకేయమని చెప్పను. నేను మా వాళ్ళని వచ్చేస్తారు. నాన్నగారు అలా చేసేస్తాడు. మనం అందరం వీళ్ళు తినొద్దామని వచ్చేస్తారు. చక్కగా భోజనం చేసుకుని వెళ్ళిపోతారు. పలావులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, గట్టిగా. నాకు కట్టమా మీకు కట్టమా? ఏమండి జాన్సన్ గారు, నా గుండు ఎలాగుంటుంది అంటారు? చాలా బాధపడతానండి ఒక్కొక్కసారి. ఈ గుండెది ఇక్కడ బాధ వస్తుంది చాలా టైం వరకును. అలాగే వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ పడుకుంటాను. ప్రభుని అడుగుతాను, ప్రభువా మరి నీ సేవకి వెళ్ళాలి కదా నాయన, నేను మీ పని తప్ప నేను ఇంకే పని చేయను కదా, సహాయం చేయండి నాయన గారు అని అడుగుతాను. వెంటనే మామూలు గుండె అయిపోద్ది. వెంటనే లెగిసి వెళ్ళిపోతాను అంతే. దేవునికి స్తోత్రములు. మీరు ఎవరిని అడిగినా సరే చెప్తారు. మా గ్రామంలో రాజులను అడగండి, కాపులను అడగండి, సాకళ్ళని అడగండి, పల్లీలను అడగండి, నామకార్థ క్రైస్తవులను అడగండి, చెప్తారు అయ్యి బాబోయ్ అంటారు అంతే. ఇది దేవుని శక్తి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏంటి, ఏం చదివారు బాబు? యాకోబు రాసిన పత్రిక 4:14, రేపేమి సంభవించునో నీకు తెలీదు గనుక ఈ రాత్రి ఇప్పుడే తీర్మానం చేసుకో. చదువా. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వాళ్ళు. మీ జీవము ఏ పాటిది, మీ బ్రతుకు ఏ పాటిది, మీ ప్రాణము ఏ పాటిది. ఏ రోజున ఏమో జరుగునో నీకు తెలియదు. అంతలో కనబడి అంతలో మాయమైపోతాం మనం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. 2 తిమోతి 3:1-5 చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోనండి. అంత్య దినములు, ఆఖరి రోజులు, ఏ రోజున ఏమొచ్చునో మీకు తెలీదు. తెలుసుకోండి. ఇప్పుడు అమెరికానే తెలుసుకోండి, అమెరికా దేశాన్ని తెలుసుకోండి. ఏమో జరుగునో, మనకేమో జరుగునో, ఏమో సంభవించునో తెలియదు. ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడవారు చెప్పండి అమ్మా, మా అమ్మోళ్ళు అందరూ చెప్పండి. నాకంటే పెద్దోళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. లేరా? నాకంటే అందరు చిన్నోళ్ళే. అయ్యి బాబు, నేను బతికినంత కాలం బతకాలన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మీరు చెప్పండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడికి వచ్చాను, మీ అయ్యగారు నాకు భోజనం పెట్టలేదండి.
ఒక చిన్న గాజుతోటి పాలు ఇచ్చారంతే. ముగించైనా నేను చెప్తున్నాను, నాకేది కావాలంటే అది ఇస్తారు, నేను తినండి. నేను తిన్న పాలు ఒకటే, కొంచెం పాలు ఇస్తే సరిపోద్ది. కానీ భోజనం మట్టికి తిన్నాం, ఎక్కడికి వెళ్ళినా తిన్నాం. నా ప్రభు కొరకు నేను ఉపవాసం ఉండాలి, నా ప్రజల్ని రక్షించాలని ఉపవాసం ఉండాలి. అది నా ఆశ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు అనుకుంటారు బోధకులు ఊళ్ళంటే వెళ్ళిపోయి తెగ తీరేసి తెగబోతారు అనుకుంటారు. నిజమే ఇది, మీరు అనుకుని నిజమే. నేను ఆ మనిషిని మట్టికి, ఆ చెడ్డ పేరు మట్టికి తండ్రికి రానివ్వను అంటాకి వీలు లేదు ఎవడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథములు అంటాడు, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని. అంత్యదినం, ఆఖరి రోజులు, అపాయకరమైన కాలాలు వచ్చేసినాయి. తెలుసుకోండి. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు ఏమైపోయారండి ఇప్పుడు అందరూ? స్వార్థ ప్రియులు, ధనాపేక్ష, బింకములు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులు అంటే భయం లేని వాళ్ళు, కృతజ్ఞత లేదు తల్లిదండ్రులు అంటే పిల్లలకే, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్రోహులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం కలిగిన వారు ఇప్పుడున్న పిల్లలందరూ. తల్లిదండ్రుల మాట వినరు. వట్టిదా నిజం బాబు? తల్లిదండ్రుల మాటలు ఇప్పుడున్న కుర్రోళ్ళు వినరు, కూతుళ్ళు వినరు. బైబిల్ చెప్తుంది. బైబిల్ చదివింది కదా పాప, గనుక ఆలోచన చెయ్యండి. మీరు ఎలాగున్నారో గమనించండి. మనుషులందరూ ఏమైపోయారంటే అండి, ఏమయ్యారు పిల్లలు? స్వార్థ ప్రియులు. ఎవడు స్వార్థం ఆడితే, ఎవడు బాగా ఆడితే అమ్మని బాబుని కూడా చూడరు. అమ్మని బాబుని ఎంతమంది చూస్తున్నారో చేయలేదండి. ఒకటి రెండు ఇద్దరే అమ్మని బాబుని చూసేవాళ్ళు ఈ ఊర్లోను. ఈ మొయ్యారులో అమ్మని బాబుని చూసే కొడుకులు ఇద్దరే ఇక్కడ ఉన్నారు. ఎంత భయంకరం, ఎంత అన్యాయం. పాలిచ్చి పెంచి అవన్నీ ఎత్తిపోసి కడిగి ఎన్ని చేసి ఎన్ని బాధలు పడి పెంచితే ఒక్క అతను తల్లిదండ్రులు చూతున్నాడంట. ఇంత జన్మలో దానికేం తిట్టుకుంటారా? వెళ్ళిపోయినాక చచ్చిపోతారు, జాగ్రత్త. మరి మళ్ళీ బతకరిక. అందుకే ఎవరు నన్ను అనరిక, భయం అయిపోతారు. ఇక శాతం కాదు నాది. నా దగ్గర శాతపడి ఉందని అనుకోకుండా. దేవుడు ఊరుకోడు, నన్ను పుట్టించిన దేవుడు ఊరుకోడు, నన్ను పిలిచిన దేవుడు ఊరుకోడు, నన్ను నడిపిస్తున్న దేవుడు ఊరుకోడు, ఈ రోజు వరకు ఆదరిస్తున్న దేవుడు నా దేవుడు ఊరుకోడు. నన్ను ఎవరేమన్నా అనరు. నా గ్రామంలో ఎవ్వరు అనలేరు, భయం అన్ని కులాలకి. అందుకు ఇక్కడ ఏమన్నాడు? అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చానని తెలుసుకోండి. ఇక ఇది అంచుకాలం. ప్రపంచానికి అంతం వస్తుంది. ఇప్పుడు అమెరికాకు వచ్చేది ఇప్పుడు ప్రపంచానికే వస్తుంది అంతం. తెలుసుకోండి, ఏ రాత్రి తెలుసుకోండి, ఆలోచించకండి. దేవుని కొరకు తీర్మానం చేసుకోండి, ప్రభు కొరకు పరిగెత్తండి, నిత్యరాజ్యం కొరకు జీవించండి. సంతోషం, ఈ సంతోషము మీకు కావలెనా? ఈ సంతోషము మీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేనే యేసు నొద్దకు రాము, నేనే యేసు నొద్దకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషం ఎంత గొప్ప సంతోషం అండి, చెప్పలేనండి. ఈ సంతోషానికి
దేవుని కలిగిన జీవితం అది చెప్పలేని సంతోషం అండి. నాకు అట్టి సంతోషం వలన ఇన్ని సంవత్సరాలు బ్రతుకున్నానండి. ఇన్ని సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నానండి. ఇంట్లో నిద్రపోతలేదండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మీరు ఈ సంతోషం పొందుకోరా? ఈ ఆనందాన్ని మీరు అనుభవించరా? ఈ రాత్రే తీర్మానం చేసుకోరా? అమ్మా, నేను చెప్పినట్టు రేపు ఎల్లుండి వస్తున్న బోధకులు కూడా చెప్పరు. పొగిడింపులు మిగతమే మిమ్మల్ని అందరినీ అంతే తప్ప ఖండితంగా చెప్పరు, ఎవరు చెప్పరు. దేవుడు నన్ను అట్టి ఏర్పాటు చేసి అలాగూ దేవుని వాక్యం నాకు నేర్పి నన్ను నడిపిస్తా ఉన్నాడు. ఇటు దేవునికి స్తోత్రములు, ఇటు దేవునికి స్తోత్రములు. 2 తిమోతి 3:1 అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. ఇప్పుడు చదివే పిల్లలు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరు చెప్తారు ఆ చదివే పిల్లలు? ఎవరైనా సరే చెప్పండి, ఎవరి పిల్లలు? రాజుల పిల్లల, కాపుల పిల్లల, క్రైస్తవుల పిల్లల, ఎవరి పిల్లలు? జాన్సన్ ఏమని చెప్పగలవా? అమ్మయ్యా చెప్తావా? పిల్లలు ఎవరు? నేనే చెప్పనా? నేను చెప్తే నీ వెతికి ఇక్కడ మీరే చెప్పండి అంటున్నాడు. ఇందాక చెప్పాను, ఆయన నోటంటే అంటకు సిగ్గేస్తుంది. చెప్పాను ఇందాక. అగ్నికుల శక్తిరీలు ఎవరు చెప్పండి మీరందరూ? అగ్నికుల శక్తిరీలు. పోయిన సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళే. అంతకుముందు 2 సంవత్సరాలు వచ్చారు, అప్పుడు కూడా వాళ్ళే. అందులో పాపకి పెళ్ళి అయిపోయింది, జాబ్ చేస్తుంది. క్రైస్తవ పెళ్ళి మేనేజ్ చేశాను. దేవునికి స్తోత్రములు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆనందం అండి ఇది. ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా వాళ్ళే. ఎలా పాడారో చూసారంటే పాటలు. మీ సంఘ పిల్లలు పాడారు, ఆ పిల్లలు పాడారు. ఎంత అందంగా, ఎంత సంతోషంగా పాడారు. ఏయ్ లెక్చరండి మీరు తొందరగా. మళ్ళీ గుసగుసలాడతారు. లేచిరండి నలుగురును. మనం వచ్చామంటే దేవుని పని చేసి వెళ్ళాలి. మనం దేవుని పని కొరకు వచ్చామంతే. ఈ ప్రజలందరికీ దేవుని పని చెయ్యాలని. పైకి రండి. ఉద్యమంగా పాడండి. మైకులు తీసుకోండి. ఇదిగో ఇంకో పిల్లకి లేకపోతే. హల్లెలూయా. రాజాదిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాదిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేయుమనన్. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేయుమనన్. మన మచ్చటకి గూరము, మన మచ్చటకి గూరము, మన మచ్చటకి గూరము. రాజాదిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాదిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. పొందిన శుద్ధులన్నారు తెల్లంగి ధరించెదరు. ముద్ర పొందిన శుద్ధుల
రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు పరలోక పాలనది నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు పరలోక పాలనది దుఃఖ వ్యాధుల చెటలేవు ఆకలి దప్పికల చెటలేవు దుఃఖ వ్యాధుల చెటలేవు ఆకలి దప్పికల చెటలేవు ఓకే హల్లెలూయా ధ్వనియే ఓకే హల్లెలూయా ధ్వనియే ఓకే హల్లెలూయా ధ్వనియే రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. వాళ్ళందరూ కాలేజీ నుంచి వచ్చారు, ముఖం కూడా కడుక్కోకుండా ఆటో ఎక్కేసి వచ్చేసారు. దేవునికి స్తోత్రములు. పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు ఇంకేరే పిల్లలు, ఈ సంవత్సరం వేరే పిల్లలు. వారు మా పిల్లలే, వీళ్ళు మా పిల్లలే. మళ్ళీ సంవత్సరానికి కనుక వస్తే ఇంకో పిల్లలు వస్తారు. వీళ్ళ తర్వాత ఇంకో ట్రూపు 50 మంది ఉన్నారండి. దేవునికి స్తోత్రం. అలాగే మీ పిల్లలందరూ పాటలు పాడాలి, పాటలు నేర్పాలి. జాన్సన్ గారు ఏమండి, పాటలు నేర్పాలి. జాన్సన్ గారు నన్ను ఈయన్ని పిలిచినందుకు గాను నా మీద ఎట్టాడు మళ్ళీ అని అనుకుంటాడు. నేను పాటలు నేర్పాలంటాను, నేర్పాలి. దేవునికి స్తోత్రములు. నేర్పితే మీ సంఘానికి మీకే గౌరవం, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రములు. ఇప్పుడేం చదువమ్మా నువ్వు అంటే ఏ వాక్యం అది? 2 తిమోతి 3:1. సామెతలు 27:1 చదువు. సామెతలు చదువు. చూపా. రేపటి దినమును గూర్చి ఆశ్చర్యపడవద్దు. ఏ దినమున ఏమి సంభవించును అది మీకు తెలియదు. ఏ రోజున ఏమి జరుగునో మీకు తెలియదు. ఎక్కడి నుంచి నేను ఇంటికి వెళ్తానో లేదో నాకు తెలియదు. మీరు ఇంటికి వెళ్తారో లేదో మీకు తెలియదు. ఏ రోజున ఏమి సంభవించునో మీకు తెలియదు. ఇలాంటి బ్రతుకు మంది. రేపేమి జరుగునో తెలియని బ్రతుకు ఎందుకండి? యుగములు బ్రతికే బ్రతుకు నేర్చుకోండి. దాని కొరకే సభలు. మనం బ్రతికే బ్రతుకు తాత్కాలికం. ఏ రోజున ఏమి జరుగునో. పరలోకానికి వెళ్ళామే, ఇక అక్కడ సావు లేదు, సావు దుఃఖము లేదు, ఆనందం, సంతోషం. హృదయములు ఎంత సంతోషం అండి. జీవవృక్ష ఫలములు తింటూ, ఏ ఫలములో? జీవవృక్ష ఫలములు తింటూ ఆనందం. ఈ ఆనందమో మీకు కావలెన, ఈ ఆనందమో మీకు కావలెన, ఈ ఆనందమో మీకు కావలెన. నేడు యేసు నతకురా, నేడు యేసు నతకురా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషం అండి.
మన పుట్టించిన తండ్రిని నమ్ముకుంటాం, మన పుట్టించిన తండ్రి దగ్గర మనం జీవించాం, మన అవసరతలన్నీ తీర్చే దేవుణ్ణి మనం బతిమాలుకుంటాం. ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత ఆనందం అన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఏయ్ మీరు చెప్పరా? చెప్పండి ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. గట్టిగా తినొచ్చారు, అందుచేత నోరు వస్తలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జాన్సన్ గారు నాకేం పెట్టలేదండి, అందుకే నోరు ఇంత పెద్దది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రములు. నాకేదైనా బంగారం పెట్టగలరు, నేను ముట్టుకోను. దేవునికి స్తోత్రములు. నా విశ్వాసం అది. నా తిండి కొరకు కాదండి, నా ప్రభుని మీకు ప్రకటించాలి, మిమ్మల్ని పరలోకానికి నడిపించాలి. అది నా ఆశ, అది నా కోరిక, అది నా అభిప్రాయం తప్ప లోకంలో తింటాకి గట్ట కాదు. అటువంటి మనసు ఈ రోజుకి రాలేదు. అలాగే ఎక్కడ ఎవరింటికాడ తినలేదు. దేవుని స్తోత్రం. నేను ఎవరింటికాడ తిన్నాను. సంఘంలో పెళ్లి చేస్తాం, వాళ్ళ ఇంటికాడ తిన్నను భోజనం. పలావులు పట్టుకొస్తారు, నేను తిన్నాను. నా భార్య, మా ఇంట్లో ఉన్న వాళ్ళు తింటారు, నేను మట్టుగా ఎక్కడ తిన్నాను. నాకు కావలసింది పరలోకం. పరలోకానికి వెళ్ళటమే నాకు కావాలి, నా కోరికది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఇక్కడ ఏమన్నాడు? రేపటి దినమును గూర్చి, రేపటి దినమును గూర్చి అతిశయపడవద్దు. రేపేమో జరుగునో, ఏ దినమున ఏది జరుగునో అది మీకు తెలియదు, అది మీకు తెలియదు. ఏ దినమున ఏమి సంభవించనో మీకు తెలియదు. జాగ్రత్త. ఈరోజు ఇంటికి వెళ్తామో వెళ్ళమో తెలియదు, రేపేమో జరుగుతుందో తెలియదు, ఎల్లుండి ఏమో జరుగుతుందో తెలియదు. కనుక ఇదే మనకు అనుకూలమైన సమయం. ఇదే అనుకూలమైన సమయమేనండి. అందరూ ఇదే అనుకూలమైన సమయం. మగవారందరూ అనండి, ఆడవారు అనండి. ఆ మయ్యాని వాళ్ళు చెప్పరే? ఏంటమ్మా ఇది మీకు అనుకూలమైన సమయం కదా? ఓయ్ చెప్పండి. మరి మా నోరు లేవో మీకు? ఆయన కోపం వస్తే నోరు అడిపోద్ది. ఇక మళ్ళీ చెప్పుకుంటే దిక్కొడదు. రండి నాన్నగారండా, రండి బాబా అంటారు. మీరు అక్కడి నుంచి నా ప్రాణం తీతారు. మళ్ళీ నేను దేవుణ్ణి బతిమాలాలి, ఆయన పాదాలు పట్టుకుని అడగాలి. నేను ఇక మళ్ళీ బతిమాలుకోవాల్సింది. నాకు ఇక నిద్ర ఉంది రాత్రి. కనుక అందరు చెప్పిన మాట విని నేను దైవజనుణ్ణి. అర్థమైందా? పొట్ట బోధకండి కాదు, లోకములో వ్యాపారం కాదు నాది. ప్రజలను రక్షించటానికి పిలిచాడు, ప్రజల్ని రక్షించాకి అందుకని ఏర్పాటు చేసుకున్నాడు. పిలిచిన 14వ సంవత్సరం నుండి ఈ రోజు వరకు నన్ను అలాగూ నడుపుతున్నాడు. అట్టి వ్యక్తిని నేను. అంతేకాని పొట్ట కొరకు ఊళ్ళంటే తిరిగే బోధకండి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది మిమ్మల్ని రక్షించాలి నా ఆశ, మిమ్మల్ని పరలోకానికి నడిపించాలి నా కోరిక, నా మనస్సు, నా తీర్మానం అది. దేవునికి స్తోత్రములు. ఎంత గొప్ప దేవుడండి! ఇంత గొప్ప దేవుడు మీకు దొరికాడు. ఇంత గొప్ప దేవుడి గురించి నేను ఈ రాత్రి మీతో చెప్తున్నాను. మీరంతా విశ్వసించాలి, ఎంత తీర్మానం చేసుకోండి. ఈ రాత్రి ఇళ్ళకేడకి వెళ్ళాక మోకరించి 1 గంట ప్రార్థన చేయండి. మీతో మాట్లాడతాడు. 1 గంట ప్రార్థన చేయండి మోకరించి. మీతో మాట్లాడకపోతే అడగండి నన్ను. మాట్లాడే దేవుడు నీ హృదయానికి ఇస్తే నీతో మాట్లాడతాడు. ఆయన నమ్మండి, ఆయనకు తీర్మానం చేసుకోండి. మీ జీవితం అంతా గొప్ప తండ్రి కదా, మనల్ని పుట్టించిన దేవుడు కదా, మనల్ని పెంచిన దేవుడు కదా, ఇంత 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 చేసిన దేవుడు కదా మనల్ని. ఇంత గొప్ప దేవుడిని భారముగా ప్రార్థన చేయండి, కన్నీరు విడిచి ప్రార్థన చేయండి, ప్రార్థనతో ప్రార్థన చేయండి, ఏడుతూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు కదా సామెతలు 27:1, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. అతిశయపడవద్దు. ఏ దినమున ఏది సంభవించును అతిశయపడవద్దు.
రేపు తినమని గురించి ఈవేళ అతిశయపడకండి. నాకు పొలం ఉందని అతిశయపడకండి. మేళ్ళు ఉన్నాయని అతిశయపడకండి. ఏయో ఉన్నాయని మీరు అతిశయపడకండి. ఇవన్నీ ఒట్టిది. దేవుని స్తోత్రం. నా పుట్టుకలోనే మేము ఉన్నతమైన వాడిని. నేను జాన్సన్ గారిని అడగండి. మేము ఆస్తిపరులు, పెద్ద లోగిలి, చిన్న లోగిలి కాదు మాది. అది శిథిలమైపోయిందని ఇప్పుడు ఇంకా పెద్ద డాబా కట్టాం. 20 మంది కాపురం ఉండే డాబా కట్టాం. దేవునికి స్తోత్రములు. వచ్చే సేవకులు పండుకుంటాకి, విశ్వాసులు పండుకుంటాకి కట్టాను. నా కొరకు కాదు, నాకున్నది ఒక కూతురు. ఆ ఒక్క కూతుర్ని కూడా ఒక సేవకుడికి చేశాం. మంచి సేవకుడు, నాలాంటి భక్తి పరుడు. పెద్ద చర్చి కట్టాడు. పెద్ద సంఘం, 2000 మంది ఉంటారు సంఘంలో. అందరూ హిందువులే. నిన్న మీటింగ్కి వచ్చారు, మంచి వాక్యమును చెప్పారు. ఆ రాత్రి కాడే మళ్ళీ వెళ్ళిపోయారు కారు వేసుకొని. 10,000 రూపాయలు జోబులో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇలా జోబులో పెట్టేశాడు. నేను ఎవరితోటో మాట్లాడుతున్నాను. మా పాప వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, డాడీ జోబులో పెట్టారు, ఆయన మర్చిపోతాడు కదా అన్నాడట. వచ్చి నన్ను అడుగుతుంది, జోబులో ఉన్నాయంటే చూడండి అంతే. చూస్తే 10,000 ఉన్నాయి. దేవునికి స్తోత్రములు. నేను కారు పంపుతున్నాను, మీరు ఆ రోజున తప్పగా రండి మీరిద్దరును. మా గ్రామంలో దేవుని వాక్యం అందించాలి అని చెప్పి వెళ్ళారు. దేవునికి స్తోత్రములు. నాకెంతో సంతోషం. అల్లుడు భక్తిపరుడు గనక, కూతురు భక్తిపరురాలు గనక ఎంతో ఆనందం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మీరు భక్తిలో పెరిగి మీ బిడ్డలను భక్తిలో పెంచుకుంటే మీకు ఎంత ఆనందమో తెలుసా అండి? ఎంత సంతోషమో చెప్పశక్యము కాని ఆనందం మీరు అనుభవిస్తారు, చూస్తారు. ఆయన చెప్పింది నిజమని ఒప్పుకుంటారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రసంగి 12:1 దుర్దినములు రాకమునిపే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు సంతోషం నాకు లేదని నీవు దినములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకమునిపే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా కమ్మకమునిపే నీ బాల్య దినములలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. మీ సృష్టికర్తను. ఇదే మీకు అనుకూల సమయం. నా బాల్య దినములలోనే ఆయన పిలుచుకున్నాడు. దేవుడి రాత్రి మీతో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. మీరు దేవుణ్ణి నమ్ముకోండి, మీరు దేవుణ్ణి వెంబడించండి. దేవునికి స్తోత్రం. ఆడవారు చెప్పండి. ఇదిగో మీరు గట్టిగా చెప్తారా? చెప్పండి. మీ గురించి ప్రత్యేకమైన బాధ చెప్తారు, మళ్ళీ సిగ్గుపడిపోతారంతే. చెప్పండి. దేవుని స్తోత్రం. ఇంకా గట్టిగా. ఈ ఎదురు కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. మా పాస్టర్ అమ్మ ఇలాగంటుందండి. ఇలాగే జాన్సన్ చూసో నవ్వుకుంటున్నాడు. పాస్టర్ గారి భార్య ఇలాగే అంటుందని చూసి నవ్వుకుంటున్నాడు. ఎంత అవమానం నాక. ఓ పాస్టర్ అమ్మ, దేవునికి స్తోత్రములు. ఆయనకి ఎంత మట్టుకి ఎక్కడికి వచ్చినా వాక్యం ఇవ్వాలండి. బాగా చెప్తాకి ఇక్కడ చెప్పింది, నిరుడు కూడా మొంగటేడు వరుసగా చెప్పింది. ఈవేళ ఇవ్వలేదు. అందుకు సూరుమంట కూసి చెయ్యలాగా అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 20 సంవత్సరాల వయసులో నాకు 60 సంవత్సరాల వయసు వచ్చినాక పెళ్లి చేసుకున్నాను. ఎవరనుకున్నారు? ఆవిడ అమ్మవారు అమ్మాయి. దేవునికి స్తోత్రములు. ఎవరమ్మాయి? ఎవరి పిల్ల? అమ్మవారు. వాళ్ళ కుటుంబం అంతా ప్రభుని నమ్ముకున్న కారణం వల్లే వారు ఆ అమ్మాయిని నాకు చేశారు. దేవునికి స్తోత్రములు. ప్రతి సంవత్సరం మీకు వాక్యం అందించేది ఇక్కడ. ఈ ఏళ్ళ మట్టుకానికి ఆవిడకి ఇవ్వలేదు. పాపం అక్కడ ఉసూరుమంట తల వాల్చుకుని ఆ బైబిలంకే చూసుకుంటుంది.
పోనీ మా ఆయన చెప్తున్నాడు కదా అనుకోదండి. నేను కూడా చెప్పాలనుకుంటుంది. అంటే ఆవిడ అభిప్రాయం ఏంటి? నేను దేవుడి దగ్గర ఆశీర్వాదాలు పొందాలి, అదే ఆవిడ కోరిక. నా మీద పక్కదు, నేను ఆశీర్వాదాలు పొందాలి. నా బోధన బట్టి కొందరు రక్షింపడితే నాకు పరలోకములు కొన్ని దీవెనలు బహుమానాలు నాకు ఇస్తాడు దేవుడు అని కోరిక. దేవునికి స్తోత్రములో. హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. తొందరగా, టైం ఎంత అయింది బాబు? ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. ప్రయాసపడి సమస్త భారమును మోయిస్తున్న వారులారా, మీరు నా యొద్దకే రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. మీకు విశ్రాంతి కావాలా? విశ్రాంతి ఇస్తాడంట ఆయన దగ్గరికి వస్తే. ఆయన నమ్ముకుంటే విశ్రాంతి ఇస్తాడంట. ఎంతమంది విశ్రాంతి కావాలో చేయలేదండి. నేను చూతానండి. 2, 4, 5, 6, 7, 8, 9, 10 మీకు విశ్రాంతి వద్దంటయ్యా. విశ్రాంతి ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? మీకు ఈ భూమి మీద కోట్లున్నా మీకు విశ్రాంతి ఉండదు. కోట్లున్నా మీకు విశ్రాంతి ఉండదు. ఈ వదిలేసి వెళ్ళిపోవలసిందే అగ్నిగుండానికి. అగ్నిగుండంలో ఏడుతారు. అబ్బా అబ్బని వేడ్చుసుందురయ్యో, ఆ ఘోర నరకమునందు పాపులు బాధపడుదురయ్యో. అబ్బా అబ్బని వేడ్చుసుందురయ్యో, ఆ ఘోర నరకం అందు పాపులు బాధపడుదురయ్యో. అబ్బా అబ్బని వేడ్చుసుందురు, అడ్డము చెడి అబ్బలెవ్వరు కానందు నరకమను నది నిరతముండునయ్యో. ఆ ఘోర నరకమునందు దేవునికి స్తోత్రములు. నన్ను ఆ శనినాడే పరలోకానికి తీసుకుపోయినప్పుడండి, దేవుని నమ్ముకున్న బిడ్డలు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళు పాటలాడుతున్నారండి. దేవదూతలు వాళ్ళ దగ్గర ఉండి వాయిద్యాలు వాయిస్తున్నారండి. ఎలాంటి వాద్యాలు కాదండి, అవి బంగారు వాద్యాలు వాయిస్తున్నారండి. నేనే మీకు సాక్షినండి. ఆ వాద్యాలు వాయిస్తూ ఉంటే దేవుణ్ణి నమ్ముకొని చనిపోయిన పరిశుద్ధులు అందరూ ఆనందిస్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు. ఎంత సంతోషం, ఎంత సంతోషం. నన్ను 2 సార్లుగా ప్రభువారు తీసుకుని వెళ్ళి ఆ పరలోకం అంతా చూపించారు. అప్పుడు అనుకున్నారు ప్రజలు, చనిపోయిన అనుకున్నారండి. చనిపోయాడు ఇంకా అనుకున్నారు. అయినా సరే చనిపోయినా సరే సమాధి చెయ్యొద్దు, ఉంచేద్దాం 10 రోజులు అనుకున్నారు. 4 రోజుల్లో మరలా తిరిగి దేవుడు నా ఆత్మను తీసుకొని వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకండి నాకు ఇంత ధైర్యము, అందుకు నాకు ఇంత విశ్వాసంతో మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్ళాలని నా ఆశ అండి, నా కోరికండి. నేను అనుభవించాను కనుక, నేను చూశాను కనుక అక్కడికే మిమ్మల్ని అందరినీ పంపాలని నా ఆశ అండి. నా ఆశ తీర్తానన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా హృదయం చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషం. ఈ రాత్రి మార్పు పొందితే, మీరు మారు మనసు పొందితే, దేవుని దగ్గర మీ పాపములు ఒప్పుకుని వదిలిపెట్టేతే నేనే వచ్చి మీకు బాప్తిసం ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మరొక వాక్యం చూద్దాం. లోకాసు సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. తొందరగా
గబగబా. మరియు ఆయన ఇట్లనెను, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని, ఆస్తిలో భాగము నా వాట నాకిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి వెళ్ళిపోయి అచ్చడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసాడంట. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం. ఒకడికి 2 కొడుకులు ఉన్నారు, జమీందారు. అందులో చిన్న కొడుకు అన్నాడంట, నాన్న నా వాటా ఏదో నాకు పంచేయి అన్నాడంట. అనేక విధాలుగా తండ్రి చెప్పినా సరే వాడు వినుకోకుండా వింటలేదు. అప్పుడు పనిచేసాడంట. ఆ డబ్బంతా తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడటండి? దూరదేశం వెళ్ళిపోయాడంట. ఢిల్లీయో బొమ్మాయో ఎక్కడికో వెళ్ళిపోయి ఆ డబ్బంతా దుర్వ్యాపారం వల్ల పాడు చేసేసాడంట. ఏ వ్యాపారం అండి? దుర్వ్యాపారం అంటే ఎలాగుంటాయి? పురుషులు చెప్పండి, యవనస్తులు, దుర్వ్యాపారం అంటే ఎలాగుంటుందండి? చెప్పరా అని మేము చెప్పనా? నేనే చెప్పానా? సరేలేండి, మరికి నేనే చెప్పేస్తాను. వెళ్ళిపోయాడు, బొంబాయి వెళ్ళిపోయాడు. లాడ్జింగ్లో తగిలింది ఒక మంచి అందమైన పిల్ల. ఇక అమ్మాయితో మాట్లాడాడు, అంది, తీసుకుపోయాడు. ఎక్కడికి? మంచి బట్టల షాపులోకి ఇష్టమోసిన చీరలు తీసేసుకోమన్నాడు. ఇంకా దాని ఇష్టమోసిన చీరలు, 10 చీరలు, 10 లంగాలు, 10 జాకెట్లు అన్నీ తీసేసుకుంది. ఏ వ్యాపారం? చివరికి అది ఆమెని వదిలేసింది, డబ్బంతా అయిపోయింది. ఎలకలోడి దగ్గరికి వెళ్ళి పాలేరుతనం చేస్తున్నాడు అంటే పందులు మేపుతున్నాడు. పందులు మేపుతూ ఉంటే ఆ ఎలకలోడు యజమాని వచ్చేటప్పటికి పందులతో పాటు ఆ తొట్టులో తవుడు తినేస్తున్నాడు అట్టండి. ఈ పంట కొట్టాడంట, నా పందుల మేత అంతా తినేస్తున్నావురా అని కొట్టేసి అవతలకి గెంటేశాడంట. ఎప్పుడు చెప్పలేదా మీ పాస్టర్ గారు? చెప్పారా? మరి చెప్తే బుద్ధి మారిందా? దేవునికి స్తోత్రం. పందులు తినే పొట్టు మానేతారా? పందులు తినే తిండి మానేతారా? ఆలోచన చేసుకోండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. బాబు టైం ఎంత అయింది? బాబు తక్కువ 11 అంటండి. మాట వస్తలేదండి మా తమ్ముడి గారికి. బాబు తప్పుక 12, 11 అంటున్నాడు. నేను ముగించేస్తాను ఇకైతే. నా ఇష్టమా? నేను ఇష్టమని అంటున్నాడు. తిడతానని టైం చెప్పాడా? తిడతానని భయం. చిన్ననాటి నుంచి కూడా అదే భయం. దేవునికి స్తోత్రములు. మా తమ్ముడే మా చిన్నమ్మ గారు కొడుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నేను ముగించేస్తున్నానండి. మా ఊరు వెళ్ళిపోవాలి కదా, టైంకి చాలదో. అందుచేత మరి మమ్మల్ని తీసుకెళ్తాక ఒకటి కాంట్రాక్ట్, నాకు ఎక్కడికైనా అతనే తీసుకెళ్తారు. బాధపడతాడు, ఇక ఎక్కువ టైం అయిపోయింది కదా అని. సరే ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తాను. లోకసువార్త 11:15-11 చూడండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. మనుషునికి 2 కొడుకులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని, భాగములో నాకు వచ్చే భాగం ఇచ్చేయమని తన తండ్రిని అడగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి వెళ్ళిపోయాడు ఇంకొక దేశానికి. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడట. ఏ వ్యాపారం అండి?
దుర్వ్యాపారం. ఏమండి గోపాలం గారు అబ్బాయి, దుర్వ్యాపారం అంటే ఏంటి చెప్పు. మీ పాస్టర్ గారు చెప్పలేదా నీకు? మరి చెప్తే చెప్పు. అదే దుర్వ్యాపారం అంటే ఏంటి? అసలు మాటలు చెప్తా లేదు. వాళ్ళని ఎట్టుకున్నాడు. ఎవరిని? ఎవరినండి? ఏస్టంటే ఏం వేస్తూ సత్తోళ్ళని వేసిల్ని డబ్బు అంతా చేశాడు. అది వదిలేసింది. అప్పుడు ఏం చేశాడు? ఎలకలోడి దగ్గరికి వెళ్ళాడు. ఎలకలోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉన్నాను మా బాధపడకండి బాబోయ్. ఆ ఎలకలాయన దగ్గరికి వెళ్ళయ్యా, నీ పందులు మేపుతాను, నాకు కొంచెం గుప్పుడు మెతుకులెట్టు అన్నాడంట. ఏదో 10 రోజులు గట్టిగా పెట్టాడు, అక్కడి నుంచి పెడతలేదంట. ఆ పందుల తొట్టులో పడే పందులతో పాటు అది ఆడు కూడా తినేస్తాడంట. ఏంటది? తమ్ముడు వెనకాల వచ్చా చువగారు టీపా అంతా కొట్టాడంట. ఇంక దండాలు తాపులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నాకు ఇన్ని తిప్పలెందుకు, నా తండ్రి దగ్గర ఎందరో కూలోళ్ళు బతుకుతున్నారు, బైబిల్లో ఉన్న మాటలు అయ్యి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసినని ఒప్పుకుందును. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోను, యోగుడను కాను, మీ మధ్యన మీ ఏమైనా దోళ్ళనో పంతులనో కాతాను, కానీ మెతికిలెట్టు బాబు అని చెప్పుకుందానని బయలుదేరి వెళ్ళాడు. ఏడుస్తాను బొబ్బలేదు. బుద్ధి వచ్చింది దెబ్బలు తగలగానే. తండ్రి అంత దూరంలో చూశాడంట కొడుకుని. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. మన తండ్రి, మన దేవుడు అటువంటి వాడు. బాబు, మీరు దేవుని దగ్గరికి వస్తే నీ మెడ మీద పడి నేను ముద్దు పెట్టుకొని నేను ఆశీర్వాదించే దేవుడు. తీర్మానం చేసుకుంటారా? తీర్మానం చేసుకుంటే ఆయనే వచ్చి నేను ముద్దు పెట్టుకుంటాడు. ఈ రాత్రి ఆయన బిడ్డగా చేసుకుంటాడు. ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఈ రాత్రి ఏమి కావాలి మీకు? పరలోకం కావాలి. ఈ లోకం ఎంత సంపాదించిన ఒట్టిది. అన్నీ వదిలేయాలి. ఏంటి లాభం? మాకు 10 ఎకరాలు ఉండేది. 10 ఎకరాలకి ఎకరం ఉందండి. మా నాన్నగారు నాయకుడు ఆ ఊరిలో. ఆ కారణాల వల్ల గొడవలకి, ఆటలకి, ఈటలకి ఖర్చు పెట్టేసుకుని పొలమంతా పాడు చేసుకున్నారు. ఎకరమే ఉంది. దేవునికి స్తోత్రం. దుర్వ్యాపారం అంటే ఇయే. 10 ఎకరాలు శూన్యమైపోయింది. మీ జాన్సన్ గారిని అడగండి. జాన్సన్ గారు మా ఊరే, మా చిన్నమ్మ కొడుకే. ఆయన పేరు కలిగిన వ్యక్తి మా తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెంకుటిల్లు ఉండగానే పెద్దలు డాబా కడతాం జరిగింది. ఎంత ఆనందం, మాకు చాలా సంతోషం అండి. మా తండ్రి మిగిల్చింది అదే, మంచి డాబా. దేవునికి స్తోత్రములు. 10 మంది వచ్చినా సరిపోద్ది డాబాలో. నేను వచ్చే సేవకులకని 2 గదులు కట్టాను వేరుగాను. చర్చిలోనే ఓ పక్కనే వచ్చే సేవకులకు పడుకుంటాకి 2 గదులు, వాటిలో మంచాలు అన్నీ ఏర్పాటు చేసేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇక ఆఖరి ఒక వాక్యం చెప్పి నేను ముగించేస్తాను.
లోకాసు వార్త 15:11. వాడింకా దూరముగా ఉన్నప్పుడు అది వద్దులే. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యం చెప్తానండి, బైబిల్లో చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 30, 23, 24 వచనాలు చదవండి. ఇక నేను ముగించేస్తున్నాను. తొందరగా. ఇదిగో ఇదిగో యెహోవా మహోగ్రతను పెనుగాలి. ఇదిగో యెహోవా మహోగ్రతను మహోగ్రత అని పెనుగాలి బయలుదేరుచున్నది. జాగ్రత్త. ఆఖరిగా అమెరికా మీదకి ఏవచ్చింది? చచ్చిపోయినంత లొంగల కింద వీళ్ళన్నీ తగులడిపోయినాయి. ఇప్పటికి ఇంకా తగులడుతున్నాయి. ఆర్పే దిక్కు లేదు, ఆర్పితకు మార్గం లేదు, నీళ్ళు లేవు. వచ్చింది ఆ దేశం మీదకి మహా ఉగ్రత. అయిపోయారు. ఇంకా వస్తుంది. చదువు. ఇదిగో ఇదిగో యెహోవా మహోగ్రతను ఇదిగో యెహోవా మహా ఉగ్రత అని పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరగిర తిరుగుతుంది. ఇప్పుడు ఏ దేశం మీద పడాలో దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆ దేశం మీద పడిపోద్ది, అంతే తగులడిపోద్ది. ఈ రాత్రి సమయంలో ఆలోచించుకోండి. నా మీద పడుతుందో, మీ మీద పడుతుందో, ఎవరి మీద, ఏ దేశం, ఏ ఊరి మీద పడుతుందో నాకు తెలీదు. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తాను. అక్కడే ఉండి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి బాబు. కన్నీరు విడవండి బాబు. తల్లిలారా మీకు నమస్కారము. దేవునికి తీర్మానం చేసుకోండి. ఈ రాత్రి మారు మనసు పొందండి, మార్పు కలిగి వెళ్ళండి బాబు. పురుషులారా ఈ రాత్రి మీరు మారు మనసు కలిగి వెళ్ళండి. ప్రభుకు తీర్మానం చేసుకోండి. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడిపోండి. యుగములు ఉండే రాజ్యం కొరకు సిద్ధపడిపోండి. ఇదే మీకు అనుకూల సమయము, ఇదే మీకు రక్షణ దినము, ఇదే మీ సమయం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి నీ బిడ్డల మధ్యకి ఎన్నిక లేనోడిని తీసుకొచ్చావు, ఎందుకు పనికిరానోడిని తీసుకొచ్చావు, చెత్త లాంటి వాడిని తీసుకొచ్చావు, పూడిత లాంటి వాడిని తీసుకొచ్చావు. అయ్యా మాట్లాడావు. మాట్లాడిన మాటలను బిడ్డలు విన్నారు, మా సోదరులు విన్నారు. వాళ్ళు గ్రహించి మారు మనసు పొందుతాకు, రక్షణ పొందుతాకు, నీ రాజ్యం కొరకు సిద్ధపట్టకు. నన్ను మార్చిన దేవుడా, నీ బిడ్డలు మార్చు. నాతో మాట్లాడినట్లు నీ బిడ్డలతో మాట్లాడు. నీవే మాట్లాడి రాత్రి నీ స్వరము, నీ ప్రత్యక్షత, నీ మహిమను, నీ ప్రభావమును నీ బిడ్డలకి ఇవ్వండి. స్త్రీలకు ఇవ్వండి, పురుషులకు ఇవ్వండి, యవనస్తులకు ఇవ్వండి, చిన్నపిల్లలకి ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ఈ రాత్రి వారు మనసు కలిగి విట్టుకెళ్ళటకు సహాయం చేయి. సర్వాధిపతిమైన తండ్రి, ఈ రాత్రి దేవా చెప్పబడిన వాక్యం మీదే కదా, మీరే మాట్లాడించారు, మీరే మాట్లాడుకున్నారు. ఆ వాక్యం మరొక వారి హృదయంలో దాచుకొని మారు మనసు పొందుటకు, నీ రాజ్యం కొరకు సిద్ధపట్టకు, నీ బిడ్డలు సిద్ధపరచమని బలపరచు. నీ బిడ్డలు ఒక్కొక్కరిని బలపరచు. భయము పుట్టించు, భక్తి కలిగించు, నీతి కలిగించు, యథార్థతను కలిగించు. యేసయ్యా మార్చవా నీ బిడ్డల్ని, యేసు నామములో మార్చండి. ఇప్పుడు తిరిగి ఎవరికి రాలక వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ మాటలు ధ్యానం చేసుకుంటా వెళ్ళి ఇంటిలో కూడా ధ్యానం చేసుకొని మోకరించి ప్రార్థన చేసుకునేవారుగా నీ బిడ్డలను సిద్ధపరుచు. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన నీ బిడ్డలందరికీ సదాకాలం నీ ఆత్మ తోడయుండుగాక. ఆమేన్, ఆమేన్. అందరు కూర్చోండి. మీ పాస్టర్ గారు ఏం చెప్తారు?